నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ ఫేస్ రీడర్ అండ్ గ్రాఫాలజిస్ట్. మనకి 2025లో ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. దీంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. న్యూమరాలజీ, జ్యోతిష్యము, టారట్ కార్డ్స్, రకరకాల పద్ధతులు చాలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దీని ప్రకారంగా ఉంటుంది. అన్నీ కూడా ఒక్కోదానికి ఉన్న కష్టాలు ఉంటాయి. ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు న్యూమరాలజీ అనేది సింపుల్ సబ్జెక్ట్, పర్ఫెక్ట్ సబ్జెక్ట్, చాలా బాగా ఉంటుంది. న్యూమరాలజీతో పాటుగా వాళ్ళు పేరు మార్చుకొని మీరు కరెక్ట్గా జ్యోతిష్యం న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకొని సిగ్నేచర్ కనుక కరెక్ట్ చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. సిగ్నేచర్ అనేది ఇప్పుడు చాలామందికి కొత్తగా ఉండొచ్చు. నేను 1995లో న్యూమరాలజీ చేసినప్పుడు అందరూ కొత్తగా సబ్జెక్ట్ ఇదేంటి అని అన్నారు. చాలామంది జ్యోతిష్యం నన్ను కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్ చాలా గొప్పది. నేను చేసిన అన్ని సబ్జెక్ట్ చేశాను కాబట్టి రీసెర్చ్లో సిగ్నేచర్ మార్చడం వలన, మీ హ్యాండ్ రైటింగ్ మార్చడం వలన మీ తలరాత మారుతుంది. తలరాతే కాదండి, మీ ఆలోచన విధానం మారుతుంది. మీలో మీకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీలో మీకు తెలియకుండానే మీ వీక్నెసెస్ని మార్చుకొని పాజిటివ్ సైడ్కి వెళ్తారు. ఎప్పుడైతే వీక్నెసెస్ని రెక్టిఫై చేసుకొని పాజిటివ్ సైడ్కి వెళ్తారో ఆటోమేటిక్గా కష్టపడాలనే ఒక దృక్పథం ఏర్పడుతుంది. ఎవరైతే కష్టపడతారో తప్పకుండా ఫలితం వస్తుంది. కష్టే ఫలి. కానీ ఒక విజన్ పెట్టుకోవాలి. విజన్తో కాంక్రీట్ ఒక ఐడియాతో ప్రయాణిస్తే మామూలు చాలామంది జీవితంలో బాగా పైకి వచ్చిన వాళ్ళంతా ఒక విజన్తో పనిచేసిన వాళ్ళే, కాన్ఫిడెన్స్తో. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరగాలి. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరగాలంటే మీ సిగ్నేచరు, మీ హ్యాండ్ రైటింగ్లో ముఖ్యంగా GJY కరెక్ట్గా రాయగలగాలి. అవి కరెక్ట్గా రాయగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 2025లో పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా ఉంటుంది? 2025లో ఇది చివరి అంకె 5 నెంబర్. 5 అంటే బుధుడికి ఫ్రెండ్లీ నెంబర్ 8. ఈ ఎవరికైతే పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వస్తుందో ఈ సంవత్సరం, ఈ 5 నెంబర్ ఉన్న వాళ్ళకి జీవితం చాలా బాగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ఫలితం వస్తుంది. ముందు వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8 ఎలా కనుక్కోవాలి అంటే, సపోజ్ ఒక వ్యక్తి 9/8/1960 పుట్టాడు అనుకోండి. ఈ సంవత్సర సంఖ్య అక్కర్లేదు. 9, 8 + 20, 25 ఇది మొత్తం కొడితే 26 వస్తుంది. 2 + 6 8 వస్తుంది. అంటే ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ వీళ్ళకి 8 9, 8 నుంచే వస్తుంది. ఈ డేట్ నుంచే వస్తుంది. నాట్ 1/1/2025 నుంచి రాదు. వాళ్ళు ఏ డేట్లో పుట్టారో ఆ డేట్ నుంచే సంవత్సర సంఖ్య మారుతుంది. చాలా జాగ్రత్త, ఎవ్వరూ చెప్పరు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ వన్. ఈ పర్సనల్ ఇయర్ నెంబరు 8 అనేది చాలా అద్భుతమైన సంఖ్య అండి. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 1, 4, 8 ఎవరికైతే పర్సనల్ ఇయర్ నెంబర్లు వస్తాయో వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. జాబ్ రాని వాళ్ళకి జాబ్ వస్తుంది. జాబులో ప్రమోషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు పాతకాలం నుంచి పడ్డ శ్రమ ఫలితం వస్తుంది. నేను ఎంకామ్ వరకు చదివిన ఫలితం పర్సనల్ ఇయర్ నెంబర్ 8 రాగానే నాకు ఫలితం వచ్చింది. అలా 1 వచ్చినా 4 వచ్చినా 8 వచ్చినా చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా 8వ నెంబర్ చాలా ముఖ్యం. వీళ్ళకి సపోజ్ రాజకీయ నాయకులకి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటారు. ఈ 8వ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ రావడం కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి మినిస్టర్ అవ్వటం కానీ జరుగుతుంది. 8 అనేది కొంచెం డిలే అవుతుంది కానీ బట్ ఫలితం మాత్రం వస్తుంది. చాలా గొప్ప వాళ్ళందరూ కూడా 8వ తారీఖే పుడతారు. అంటే 8, 17, 26. రాజశేఖర్ రెడ్డి గారు 8 పుట్టారు. మోడీ గారు 17 పుట్టారు. మన్మోహన్ సింగ్ గారు 26 పుట్టారు. ఇలా చాలామంది జడ్జెస్ కూడా 8వ నెంబరు. ఇది 8 అనేది న్యాయానికి, ధర్మానికి ప్రతీక. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ ఎవరికి వస్తుందో వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. ఈ జనరల్గా 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి కూడా ఈ 8 అనేది ఇలా వచ్చి కిందకొచ్చి మళ్ళీ పైకి వచ్చి ఇక్కడే ఆగిపోతుంది. మోడీ గారు చాలా చిన్న స్థితి నుంచి అలా పెరుగుకుంటూ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలాగే మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, అన్ని అంకెలు కింద ఎండ్ అవుతాయి. 1, 2, 3 అన్నీ. ఒక 8 మాత్రమే పైన ఎండ్ అవుతుంది. ఎవరు 8, 17, 26 తేదీల్లో పుట్టినా వాళ్ళ ఎండ్ లైఫ్ చాలా బాగుంటుంది. 49 ఇయర్స్ నుంచి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చిన వాళ్ళకి సంపద పెరుగుతుంది. వాళ్ళ అభిష్ట సిద్ధిస్తుంది.
ఎవరికైతే వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది. చాలామందికి టీవీలో కనిపించాలని చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. నేను జ్యోతిష్యం మీలాగా టీవీలో చెప్పాలని వాళ్ళకి అభిష్టం. పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వస్తే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. చాలామంది యాక్టర్స్ నేను స్క్రీన్ మీద కనిపించాలని చాలామంది అంటుంటారు. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తారు. చాలామంది చాలా ఈ మన మైత్రివనం దగ్గర సాఫ్ట్వేర్లు నేర్చుకుంటారు, నాకు జాబ్ రావాలని. ఈ సంవత్సరం 8 నెంబర్ రాగానే వాళ్ళకి జాబ్ వస్తుంది, వాళ్ళ అభిష్టం సిద్ధిస్తుంది, విజయం ప్రాప్తిస్తుంది, నూతన ఉత్సాహం వస్తుంది, శక్తి వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, సంపద వస్తుంది, కీర్తి వస్తుంది, ఉన్నత స్థితి లభిస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, అంచెలంచెలుగా బాగా పైకెళ్ళి ఇచ్చేస్తారు. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ నా ఎక్స్పీరియన్స్లో పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వస్తే ఒక గరీబుని అమీర్గా మార్చగల శక్తి కనిపిస్తుంది. ఎవరికైనా ఎంతటి వారికైనా పెద్దల అధికారుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పాతకాలంలో అన్నీ పోయి నిరాశ నిస్పృహ అన్నీ పోయి ఒక ధైర్యం వస్తుంది. మొక్కబోని ధైర్యంతో ముందుకు సాగే అవకాశాలు ఏర్పడతాయి. వీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు, వాళ్ళకి అభిష్టం లభిస్తుంది. విద్యార్థులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, ఇంటర్వ్యూస్లో పాస్ అవుతారు. ఈ సంవత్సరాలు ఆస్తులు కొంటారు, ఏమన్నా మ్యారేజ్ కావాలి ఇలాంటివి చేయాలంటే అది అవుతుంది. కొంతమంది నాకు ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు అని అనుకుంటారు. ల్యాండ్ 10 లక్షలకు అమ్మాడు, ఎవరో వచ్చి 14 లక్షలకు అడుగుతారు, అలా వస్తుంది. రాజకీయ నాయకులకి చాలా మంచి స్థితి వస్తుంది. ఈ సంవత్సరం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలామందికి కోర్టు కేసులు ఉన్నాయి, అన్ని కోర్టుల్లోనూ కేసులు పెండింగ్. ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయన్నీ ఇదవుతాయి. కాకపోతే కొంచెం వీళ్ళకి రక్తపోటు, గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం మాత్రమే, దాని గురించి పెద్దగా తెలుసు. వీళ్ళు కాస్త డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ డాక్టర్ చేత అడ్వైస్తో వీళ్ళు మెడిసిన్ తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా శని భగవానుడికి అంటే ఆంజనేయ స్వామిని కొలవటం కానీ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఎవరైనా మహామృత్యుంజయ హోమం చేయించుకున్నా పర్వాలేదు, ఇలా చేయించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. 8వ నెంబరు ఉన్నవాళ్ళు జనరల్గా దాన ధర్మాలు చేస్తారు. ఇంకా ఒక 2% దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ ఇన్కంలో శివుణ్ణి రుద్రాభిషేకం చేయించుకోవటం, లేదా ఏ నెంబరు వాళ్ళైనా సరే ఈవినింగ్ 6:30 తర్వాత ఏ దేవాలయంలో అయినా శివయ్య ఉంటే 6:30 సాయంత్రం ఆ దేవాలయంలో ఆ శివుడి దగ్గర ఉన్న దీపానికి నమస్కరించి ఆ దేవాలయంలో ఒక 5 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచి థాట్స్ వస్తాయి. మంచి థాట్స్తో మంచి ఐడియాస్ వస్తాయి. జీవితంలో పలు మార్పులు వస్తాయి. అందువల్ల ప్రదోషకాల దీపం అంటారు, శివయ్య దగ్గర వెలిగించే దీపాన్ని. ఎవరైనా 6:30 తర్వాత ఏ దేవాలయంలో శివయ్య ఉన్నా, ఇప్పుడు సాయిబాబా టెంపుల్లో కూడా శివయ్య ఉంటున్నాడు, ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శివయ్య దగ్గర ఉన్న దీపాన్ని నమస్కరించుకొని ఏ టైంలో అయినా సరే నైట్ 6:30 తర్వాత మీరు అక్కడ ఒక 5 నిమిషాలు మీరు అలా మౌనంగా మెడిటేషన్ చేసుకోగలిగితే మీ సర్వ కార్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కోరికలన్నీ సిద్ధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు ఈ 2025లో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ.